మనసు విరుగుట్టే మిషన్వి నిజంగా నువ్వు. నీ కూడా ఇందాక నుంచి చెప్తున్నా అంతా పానం అంతా కింద మీద అవుతుంది నాకు, నిజం చెప్తున్నా. అయితే లేదు నాతో నమ్ము. ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడొస్తా నేను. మాట్లాడు రాబు. ఈయనకు అసలు రాధిక తప్ప గీతాంజలి కనిపించట్లేదు ఇవాళ. అసలు నా రాధిక లిల్లీ ఎటుపోయింది? ఆయన 100 కోట్లు పట్టుకొని పరారైందా? ఆయన అడుగు. రాధిక పార్టీ చేసుకుంటుంది 100 crores తో. ఒక్కసారి అడిగి వస్తా ఉండు ఒక్క నిమిషం. ఓ అన్న పొలిమేరా, నేను ఇప్పుడే చెప్పిన ఆయన వల్ల నిమ్మకాయ రేట్లు పెరిగినాయని. లేనిపోయిన పంచాయతీ పెడుతూ నేను మాట్లాడడం కోసం నువ్వు. అన్నా నమస్తే. డీజే టిల్లు అంటారు ఇక్కడ, మినిమం ఉంటుంది. మీరు ఎవరన్నా? మీరు ఎవరు? నేను సిద్ధు. డీజే సిద్ధు. ఓ డీజే. ఓ మేడం ఇట్రాగా మా మధ్య సెంటర్లో కూడా సెంటర్ అంటే మళ్ళీ పంజోడు సెంటర్ పోతుందేమో. ఆయన డీజే సిద్ధు అంట, ఇక్కడ డీజే టిల్లు. అట్లుంటది. ఆయన ఏమన్నారో మాకు ఫరక్ పడదు, మాకు డీజే టిల్లు అంటే ఆయననే. అంతేనా? అది డీజే టిల్లు స్కోలేదో టిల్లు క్యూబ్ ఇడా. హలో బాబు, టిల్లు క్యూబ్ కావాలా వద్దా? నేను ఎవరు అడిగారు? నిన్ను ఎవరు అడిగారు మేడం రాధిక? నువ్వు సపడే కూర్చో, ఇంత ఉన్నావు మళ్ళా ఇట్లా కొట్టిన అడుగు లోపలికి పోతావు. 100 కోట్లు ఏం చేసిర్రు? 100 కోట్లు పట్టుకపోతుంది. సంతోషం వినని పట్టుకపోలేదు. 100 కోట్లు వచ్చినాయి కదా, ఏడేం చేసిర్రు, ఏడే పెట్టిర్రు. అగో నవ్వుతుండు అంటే ఏమో వేసిండు. చెప్పన్నా. లేదు, మీ అందరితో కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను, ఎందుకంటే మీరు పంచులు చాలా రెడీగా ఉంటాయి మీ దగ్గర. అమ్మో కొంచెం నీకన్నా బాగా ఎక్కువ ఉంటాయా? నువ్వు గిట్లా 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 పడేస్తావు పంచుల్ని గిట్లా. అరే యో అట్లుంటుంది నీతో మళ్ళీ ముచ్చట. ఒకటి అడుగుతా, దయ్యం లవ్ చేస్తే బెటరా, అమ్మాయిని లవ్ చేస్తే బెటరా? డిఫరెన్స్ ఏంటి? అమ్మదోడు నిజంగా అన్న కాళ్ళ దండం పెట్టాలి. మస్తు కనెక్ట్ అయ్యిండు. 2 సినిమాలు చేసిండు, పార్ట్ 1 పార్ట్ 2. 2 డిఫరెన్స్ ఏంటి అంటుండు. ఆ 2 సినిమాలు చూసినాక కూడా నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావు. పెద్ద ఇళ్ళ కథ మఫే నడుస్తుంది ఇక్కడ. నాకు మాట కూడా బయటికి అత్తలేదు. ఆమెనేమో చీర కట్టుకొచ్చింది, కింద మీద అవుతుంది. ఇగో నువ్వు జుట్టుతోనే బాగున్నావు అన్నా. ఎప్పుడు వస్తుంది మళ్ళా? ఈసారి ఎవరిని పట్టుకొస్తావు? మొత్తం కింద మీద వేస్తావు ఈసారి. ఈ మేడం పడకరావచ్చు కదా క్యూబ్లా. మస్తు ఉంటుంది కాంబినేషన్. అమ్మయ్య, మా ఇల్లు పంచాయతీ అయిపోయిందా? ఇంకా అవ్వలే బాబు. బాబు ఒక్క నిమిషం, మా బట్టన్ని వచ్చిండు అందుకే. అయ్యో మిమ్మల్ని అంజలి గారు అనుకున్నా సార్. అంటే అన్న నమస్తే. అంజలి గారు, నిజంగా మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. ఇవ్వాలా? నాకుంటే మీకు ఇస్తా. మీకు ఉందో లేదో కానీ మీ పక్క పొంటి మనిషికి మస్తు క్లారిటీ ఉంది. మరి అక్కడ అడగచ్చు కానీ నాకు ఇవ్వడం ఎందుకు మైక్? అమ్మాయి లవ్. అరే ఉండురా నాయన, నేను అడుగుతున్నా. అమ్మాయిని లవ్ చేస్తే బెటరా లేకపోతే దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? లవ్ చేయకుండా ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. లవ్వే చేయకుండా ఉంటే మీ పనులు చూసుకుంటే బాగుంటుంది. అందమైన అమ్మాయిని లవ్ చేయకుండా ఉంటారు ఎవరన్నా? అంజలి కాదు మళ్ళీ గీతాంజలి. గితనే మోసపోయిండు. పార్ట్ 2 తీసి మళ్ళా రాధిక మొత్తం కొంప ముచ్చింది. ఒక్క నిమిషం, మేము బట్టి గారితో మాట్లాడతాం. అన్న నమస్తేనే, నా పేరు డీజే టిల్లు అంటారు. ఈయన ఎవరో నాకు తెలియదు. మళ్ళా అన్న ఒకటే క్వశ్చన్ అడుగుతా, మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అదే కానీ మీ కాలేజ్ డేస్లో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? అన్న ఏమనుకుంటుంటే నాకు ఏంద్రా ఈ పంచాయతీ అన్నట్టు పెట్టుకుంటా. నేనేదో వచ్చిన గెస్ట్గా నాకు ఏంది అన్నట్టు చెప్పండి అన్న. అన్న మీ గన్మెన్స్ ఎక్కడ ఉన్నాడే? అన్న నేను ఊరికే ఉట్టి పుణ్యానికి అడిగినా, మీరు తీసుకొచ్చి డిష్ అని ఒకటే విషయం చెప్పిండు ఆయన, వెళ్ళండి అని. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మీరు ప్రోగ్రామ్ కంటిన్యూ. రాధిక సురివై. ఆయన నవ్వులోనే ఎన్ని కనిపించాయి వినిపించాయి అంటే నీకు అర్థమై ఉంటాయి. థ్యాంక్ యూ.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.